విత్తనం నుంచి వస్త్రం దాకా ఎన్నో రకాల దశలు ఉంటాయి. అయితే పత్తి పండించే రైతులు, తర్వాత వస్త్రం ధరించే మనుషులు, వీళ్ళందరికీ అనుసంధానం చేసేది ఎవరు? వీళ్ళందరినీ ఒకే తాటి మీదకి తీసుకొచ్చి అందరికీ ఒక రకమైన అనుసంధానంతో ఒక మార్కెట్ కానీ, ఒక ప్రొడక్షన్ సిస్టమ్ అంతా చేయడం చాలా కష్టసాధ్యమైన పని. ముఖ్యంగా సింథటిక్ టెక్స్టైల్స్, ఫాస్ట్ ఫ్యాషన్ చాలా విచ్చలవిడిగా పెరుగుతున్న ఈ క్రమంలో పత్తిని పండించే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ చాలా అష్టకష్టాలు పడుతున్న సందర్భంలో తులా అన్న ఒక సంస్థ వీటన్నిటినీ సమగ్రంగా ఆలోచన చేసి ఒక కొత్త విధానాన్ని రూపొందించాలి. అది కొత్త విధానం కాదు, ఒక రకంగా పాత విధానం. ఆ పాత విధానాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పి చాలా ప్రయత్నం చేసి ఒక అద్భుతమైన స్థాయికి చేరుకున్నారు. మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. ఈరోజు నేను తులా ప్రతినిధి జాహ్నవి గారి దగ్గర ఉన్నాను. నమస్తే. మీ పరిచయం చేసుకుంటారా? నేను జాహ్నవి అని తులాలో 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నప్పుడు తులా ఆర్గనైజేషన్ మా వద్దకు వచ్చి టాక్ ఇచ్చారనమాట. ఫాస్ట్ ఫ్యాషన్లో ఏం జరుగుతుంది మీరు అన్నట్టు. ఆన్ ది అదర్ సైడ్ వాట్ ఈస్ ద సొల్యూషన్ దట్ క్యాన్ బి అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్ లైవ్. సో అది చూసి ఇంట్రెస్ట్ వచ్చి ఇలా రావడం జరిగిందనమాట. ఈ తులా అనుభవం చెప్తారా? వాళ్ళు ఎక్కడి నుంచి మొదలు పెట్టారు, ఇప్పుడు ఏ దశకు వచ్చారు? ఇనిషియల్గా స్టార్టింగ్ అయితే వాళ్ళు ఫౌండర్స్ అనంత సేన్ అని, జయశంకర్ సార్ అని కొంతమంది ఫౌండర్స్ స్టార్టింగ్లో ఫుడ్ ఫార్మర్స్తో పనిచేసేవాళ్ళు. అలా పనిచేస్తుండగా వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే మోర్ దాన్ ఫుడ్ సూసైడ్స్ అనేవి 70% ఆఫ్ ద ఫార్మర్ సూసైడ్స్ కాటన్ ఫీల్డ్స్లో జరుగుతున్నాయి. కాటన్ ఫార్మర్స్ అంతలాగా ఎందుకు కాటన్ ఫీల్డ్స్లో జరుగుతున్నాయి అని తవ్వి తీసినప్పుడు తెలిసింది ఏంటంటే కాటన్ ఫార్మర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి మోర్ దాన్ 95% ఆఫ్ ద కాటన్ అమెరికన్ కాటన్ గ్రో అవుతుంది. జిఎం కాటన్ గ్రో అవుతుంది. జెనెటికల్లీ మోడిఫైడ్ గ్రో అవుతుంది. మనందరికీ తెలుసు, భారతదేశంలో రకరకాల దేశవాళీ విత్తనాలతోటి పత్తి పండించేవారు. కానీ కాలక్రమేణా టెక్నాలజీ మారి ఇంచుమించు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనాలు పత్తిలో ప్రవేశపెట్టబడ్డాయి. ఇంచుమించు ఇప్పుడు భారతదేశం మొత్తం అంతా కూడా ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ పత్తి విత్తనాలనే వాడుతున్నారు. దాని మూలంగా భారతదేశంలో ఉండే ఆ విత్తన సంపద అంతా కూడా పూర్తిగా నశించిందని చెప్పొచ్చు. కానీ తులా లాంటి సంస్థలు పనిచేయడం మూలంగా ఆ విత్తన సంపద ఇంకా కూడా కొంత మనకి అందుబాటులో ఉంది. చెప్పండి. సో దానివల్ల వాళ్ళకి చాలా ఇన్వెస్ట్మెంట్ అవసరం. ఎవ్రీ సీజన్ వాళ్ళు సీడ్ కొనుక్కోవాలి, పెస్టిసైడ్, ఫర్టిలైజర్ అన్నీ కొనుక్కోవాలి. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు భూమిని నష్టపోతారు. అదే భూమిలో మళ్ళీ అంత పంట రావాలంటే సాధ్యం కాని విషయం. సో దానికి దేశీ విత్తనాలు అయితేనే అది అందరికీ మంచిది, భూమికి మంచిది, రైతులకి మంచిది. ఆ విత్తనాలు ఒకసారి తీసుకుంటే మళ్ళీ మనం దాన్ని నెక్స్ట్ సీజన్ వాడుకోవచ్చు. పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అవి కూడా ఏం అవసరం లేదు. స్థానికంగా బతుకుతాయి, పెరుగుతాయి. అవి పెస్ట్ రెసిస్టెంట్, డ్రాట్ రెసిస్టెంట్ కూడా. దానికి న్యాచురల్గా మనం నీమ్ కానీ కౌ యూరిన్, కౌ డంగ్ అట్లాంటివి యూజ్ చేస్తే సరిపోతుంది. సో అలా మేము వాళ్ళకి ఇనిషియల్గా విత్తనాలు కూడా లేని పరిస్థితి అది. అంటే అంత కాటన్ కావాలి అంటే దాన్ని మళ్ళీ వేసి పెంచి దాన్ని కేవలం కాపాడడం అనే నేపథ్యంలో పెంచి విత్తనాలు ఇవ్వడం, మీరు దేశీ విత్తనాలు ఇవ్వడం మొదలు పెట్టారు. ఫార్మర్స్కి ఇచ్చి మళ్ళీ వాళ్ళు కంటిన్యూస్గా ప్రొడ్యూస్ చేస్తారు. ఆ విత్తనాలను వాళ్ళు పండించేలా ప్రోత్సాహం చేశారు. ఎంతమంది రైతులతో పనిచేస్తున్నారు? అరౌండ్ 100 people. ఇది ఏ రాష్ట్రంలో? మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. ప్రస్తుతానికి మేజర్గా మహారాష్ట్ర. అది కూడా అక్కడే వాళ్ళు బాగా దెబ్బతిన్నారు అనమాట కాటన్ ఫార్మర్స్. అక్కడ రైతులు ఎక్కువ నష్టపోయారు. అండ్ ఆల్సో వాళ్ళకి less than 5 acres అంత చిన్న సన్నకారు రైతులతోటి పత్తి విత్తనాలు, దేశవాళీ విత్తనాలు పండిస్తున్నారు. సో ఈ రైతులు, ఈ దేశవాళీ విత్తనాలు పండించే రైతుల నుంచి పత్తి పండాక మీరు తీసుకొని దాన్ని వాళ్ళు పండించేటప్పుడు కూడా ఇరిగేషన్ ఏమీ లేకుండా దాన్ని తీసుకొని మేము చేత్తో దారం తీయించి చేత్తో నేయించి, ఎందుకంటే దారం తీసేవాళ్ళు, నేసేవాళ్ళు వాళ్ళకి స్కిల్ ఉంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆ చేసే వాళ్ళంతా మోర్ దాన్ 40 years అబవే ఉంటారు. ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు రావాలి, వస్తేనే ఈ వృత్తి అనేది ముందరికెళ్తుంది. అలా దారం వడకడం కూడా అక్కడ అదే గ్రామాల్లో చేస్తున్నారు. దారం వడకడం వచ్చేసి కోయంబత్తూరులో జరుగుతుంది. నేసేవాళ్ళు ఇంకా డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్నారు.
ఆంధ్ర, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ అలా వేరే వేరే చోట్ల. సో పత్తిని దేశవాళీ పత్తి అంతా మహారాష్ట్రలో పండించాక దాన్ని వడికి దారం చేసేది తమిళనాడు కోయంబత్తూరు దగ్గర. దాన్ని వస్త్రంగా తయారు చేసి చేనేతగా చేసిన వాళ్ళు రకరకాల ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. ఎవరి ఇళ్ళల్లో అయితే లూమ్స్ ఉంటాయో ఇంకా వాళ్ళకే పని ఇస్తే మంచిది కదా. అవును, వాళ్ళకి నైపుణ్యం ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారు. సో అలా తయారైన వస్త్రంతో మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అది స్టోర్కి వస్తుంది. స్టోర్కి వచ్చిన తర్వాత మేము దాన్ని క్వాలిటీ చెక్ చేసి ఎక్కడ ఏమైనా చిన్న చిన్నవి ఇటు అటు ఉంటే వాటిని సరి చేసి దాని తర్వాత వాటిని వాషింగ్కి పంపిస్తాము. కాటన్ కదా, ఇది ష్రింకేజ్ అవుతుంది కదా, అలా ష్రింక్ అవ్వకుండా ఉండడానికి, బట్టలు కుట్టిన తర్వాత ష్రింక్ అవ్వకుండా ఉండడానికి ముందరే వాష్ చేస్తారు, తర్వాత కుట్టడానికి ఇస్తాం. మీ స్టోర్ అంటే ఎక్కడ ఉన్నది? అది చెన్నైలో ఉంది. చెన్నైలో ఒకటే ఒక స్టోర్ చెన్నైలో. సో దాంట్లో ఇవన్నీ మీరు కుట్టించినవా? ఇవన్నీ ఇప్పుడు మీరు అక్కడ చూడొచ్చు. దాంట్లో విమెన్స్, మెన్స్, కిడ్స్, ఇంకా ఫ్యాబ్రిక్, ఓకే, ఇంకా టవల్స్, ఇంకా చాలా ఇప్పుడే పుట్టిన పిల్లలకి చాలా అవసరం. సో ఎందుకంటే వాళ్ళకి స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, చిన్న సున్నితమైన శరీరం కాబట్టి వాటికి ఇవి బాగా చిన్నపిల్లల కోసం ఇవి చేశారు. ఇది ఎంత ఉంటుందండి? ఇది 210 ఉంటుందండి. సో మా ప్రైస్ రేంజ్ వచ్చేసి ఇంకా యావరేజ్ గార్మెంట్స్ ప్రైస్ రేంజ్ వచ్చేసి 1000 నుంచి 2000 దాకా ఉంటుంది. ఫ్యాబ్రిక్ బట్టి, నేతన్ బట్టి అలా. ఓకే, ప్యాంట్స్, షర్ట్స్ ఇలా మెటీరియల్, టైడై చేసిన మెటీరియల్ అన్ని. ఇవన్నీ డిజైన్ చేయడం మీరు ఫ్యాషన్ డిజైనర్ గా మీరు చేస్తుంటారా? నేను ఇంకా మా టీమ్ మెంబర్స్ ఉన్నారు, ఒక 4-5 మెంబర్స్ ఉంటాం మేము. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తాం. ఓకే, ఇప్పుడు తులా మొత్తం విత్తనం దగ్గర నుంచి వస్త్రం వరకు, ధరించే వస్త్రం వరకు కూడా మీరు అవన్నీ చేస్తున్నారు. అయితే ఈ రకమైన మార్కెటింగ్, చిన్న చిన్న సేల్స్, ఎగ్జిబిషన్స్ అవి కూడా పెడుతున్నారు కదా, అందులో మీరు చేసే పాత్ర ఏంటి? మీరు ఏ రకంగా దాంట్లో ప్రయత్నం చేస్తున్నారు? మా పాత్ర ఏంటంటే, ఈ ఎగ్జిబిషన్ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ హైదరాబాద్లో జనాలకి దీని గురించి తెలుస్తుంది. అలా రెండు విధమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, దీన్ని జనాలకి దగ్గరగా తీసుకెళ్ళడం. ఇంకా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంది అని చుట్టుపక్కల వాళ్ళు కానీ కొత్తగా తెలిసిన వాళ్ళు కానీ వచ్చి తెలుసుకుంటూ ఉంటారు ఇలా చేనేత గురించి. ఇంకొకటి ఏంటంటే, దీన్ని కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో కొనుక్కోవాలంటే వాళ్ళకి సైజులు చాలా ఇంపార్టెంట్ కదా. సో అవి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు వేసుకొని చూసి నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ఒక వెబ్ పోర్టల్ కూడా ఉన్నదా, దాన్ని చెప్తారా? www.tula.org.in. అది దాంట్లో ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే మీరు వాళ్ళకి హోమ్ డెలివరీ అక్కడ మాది క్యాటలాగ్ ఉందన్నమాట. అంటే ఇక్కడ డిస్ప్లే చేసినట్టు ఒక్కొక్క పీస్ డిస్ప్లేలో ఉంటుంది. దాంట్లో మీకు ఏది నచ్చితే అది మాకు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ వచ్చేసి 8056163560. ఈ నెంబర్కి కనుక మీరు వాట్సాప్ చేస్తే దాంట్లో మేము మీకు కావాల్సిన సైజులో కలర్స్ చూపిస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ పోర్టల్లో తులా ప్రొడ్యూస్ చేసిన కాకుండా ఇతర సంస్థలు కూడా దొరుకుతాయి? దాంట్లో తులా ఒక్కటే దొరుకుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఎగ్జిబిషన్ వచ్చేసి ఇండియా హ్యాండ్మేడ్ కలెక్టివ్ది. సో అది ఇంకొక వెబ్సైట్ ఉంది, www.indiahandmadecollective.com. ఆ వెబ్సైట్ లో చూసినట్లయితే అందరివి అందులో సో తులా సంస్థ వారు స్వయంగా చేయడంతో పాటు ఇలా పనిచేస్తున్న ఇతర సంస్థలకి ఉపయోగపడే విధంగా మొత్తం దేశం మొత్తం మీద పలు ప్రాంతాల్లో, ముఖ్య నగరాల్లో ఈ రకమైన ప్రదర్శనలు ఏర్పాటు చేయడము, చుట్టుపక్కల ఉండే వారందరినీ దానికి పిలవడము, కొనుక్కునే వారికి అమ్మేవారికి ఒక వారధిగా పనిచేసే ఈ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ పద్ధతి అంతా మీరు? ఇండియా హ్యాండ్మేడ్ కలెక్టివ్ వచ్చేసి లాక్డౌన్లో మొదలైంది. అది ఎందుకంటే అప్పుడులో ఆర్టిసన్స్ని పని చేయడం ఆపడం కుదరదు, వాళ్ళ పని కంటిన్యూ అవుతూనే ఉండాలి. సో అందరూ ఆన్లైన్ సేల్స్లో చూస్తున్న టైంలో ఒక్కొక్కరు ఆన్లైన్ వెబ్సైట్ లాంచ్ చేయడం కంటే అందరూ కలిసి ఒకటిగా లాంచ్ చేస్తే కస్టమర్లకు అనేది వెరైటీ దొరుకుతుంది. ఎట్ ద సేమ్ టైం మనం కూడా అందరు కస్టమర్లని ఒక చోటికి తీసుకొచ్చే అవకాశం అవుతుంది. అందుకని అంటే ఇంచుమించు 3-4 ఏళ్ల నుంచి నడుస్తున్నది ఇది. హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం పెడుతుంటారు? ప్రతి సంవత్సరం 2 సార్లు పెడుతుంటారు. ఓకే, ఇప్పుడు డిసెంబర్లో ఏప్రిల్లో. ఓకే, సో హైదరాబాద్ నగరవాసులందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశము. ఎప్పటి నుంచి జరుగుతున్నప్పటికీ కూడా చాలా మందికి తెలియదు. ఇది ఒక స్వచ్ఛమైన పద్ధతులతో, ప్రకృతికి, మనుషుల శరీరానికి అనుకూలమైన పద్ధతులతో తయారవుతున్న వస్త్రము. చిన్నపిల్లలకి వాళ్ళ శరీరం ఎంతో సున్నితమైనది, వారితో పాటు పెద్దవాళ్ళకి కూడా ఇది
ఎంతో ఉపయోగకరమైన ఈ వస్త్రాలన్నీ ఇక్కడ రెడీమేడ్ దొరుకుతాయి. ఫ్యాషన్ డిజైనర్స్ స్వయంగా చేసి వెబ్సైట్లో కూడా పెడుతున్నారు, ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. ఇంత మంచి ప్రయత్నం చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అభినందనలు. దీన్ని మీరు ముందరకు తీసుకెళ్తున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే. డిసెంబర్ 21, 2024 హైదరాబాద్లో హ్యాండ్మేడ్ కలెక్టివ్స్ వారి ఆధ్వర్యంలో దేశం నలుమూలల నుంచి చేనేత వస్త్రాలు, ముఖ్యంగా దేశవాళీ విత్తనాలతోటి తయారు చేసిన పత్తి, దాంతో చేసిన వస్త్రాలు, దాంతో చేసిన రకరకాల బట్టలు, తోడుకోవడానికి వీలుగా ఉండే బట్టలు, ఈ యొక్క ఎగ్జిబిషన్ జరుగుతుంది హైదరాబాద్లో. ఆ ఎగ్జిబిషన్లో నగరవాసులు చాలామంది వచ్చి ఉత్సాహంగా పాలు పంచుకొని కొంటున్నారు. అందులో మేడం కూడా వచ్చారు. నమస్తే మేడం. మీరు ఈ ఎగ్జిబిషన్కి రెగ్యులర్గా వస్తుంటారా? ఫస్ట్ టైం వచ్చారా? మీరు ఈ రకమైన ప్రోడక్ట్స్ కొనడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఇది చేనేత వస్త్రము, తర్వాత దేశవాళీ విత్తనాల నుంచి తయారైనది, అంతా చేతితోటి చేసింది. సో ఇలాంటి వస్త్రాలు కొనడానికి మీకు ముఖ్యమైన కారణం ఏంటి? All those reasons apart, what you just said, naku when I wear this organic cotton, I feel good. Very comfortable. And yeah, it's like the body loves the fabric. It feels comfortable. So selfish reason apart from all the other good things that you said, this is one prime reason. For my own selfish reasons, prefer organic clothing. Yeah, wonderful statement. Though madam says she is selfish, I think there is also some noble cause that is actually behind it. I'm very happy. How you very frequently buy for yourself or your family members I also? buy for my family, for myself, for my family, and for friends also. If I have to give somebody anything, I give organic. Okay. What kind of products you generally buy with this category? Mostly fabrics, khadi and organic Tula products. And today I found Nature Alley. Yeah. Their products are also too good. I bought quite a lot. Okay. And in general, organic, I mean traditional khadi, not the power loom fabrics. తెలిస్తే వేసుకుంటే నాకు తేడా తెలిసిపోతుందండి. హౌ ద స్కిన్ రెస్పాండ్స్ టు ఆర్గానిక్ క్లోథింగ్. సో ఫర్ దట్ రీజన్ ఐ బై అండ్ ఐ ఆల్సో గిఫ్ట్ to whomever I wish to. Yeah, wonderful. There are two ideas you gave. One is for your own self. Apart from that, actually you can buy and give to others also. I encourage many people to follow your idea of buying and gifting apart from they wearing. should gift me also organic clothing. That's a very nice idea. In this way we are not only helping farmers, not only helping for ourselves, but we are helping the planet. See, nobody buys to help somebody else. Yes, they do it for themselves. That's what I think. The world is selfish. So I am not buying to save somebody or protect some brand. I'm buying it for my own good feeling. Yeah. That's really great. That's really great. But I mean, incidentally others It are also benefiting. happens. Yeah. So that's a great thing. Thanks very much, ma'am, for sharing your thoughts. Thank you.